హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 109. సాహిత్యకి ఇలా జరిగిందని ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ సాహిత్యని చూడడం కోసం వస్తూ ఉంటారు. సాయంత్రం వరకు అలా. అందరూ వస్తున్నారు అని సాయంత్రం వరకు హాల్లోనే కూర్చున్న సాహిత్య అందరితో మాట్లాడుతూ ఉంది. అప్పటికే సాహిత్య ఇబ్బందిని అర్థం చేసుకున్న సిద్ధు, "అమ్మ, సాహిని రూమ్‌లోకి తీసుకెళ్తాను. ఇప్పటికే చాలా సేపు మెలకువతోనే ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుంటుంది, పడుకుంటుంది. తన కోసం ఏదైనా లైట్ ఫుడ్ ప్రిపేర్ చెయి సాహి. పద" అని చెప్పి సాహిత్యని సోఫాలో నుండి లేపి, మెల్లిగా జాగ్రత్తగా ఆమె భుజం చుట్టూ చేయి వేసి వాళ్ళ రూమ్‌లోకి తీసుకెళ్ళాడు సిద్ధు. రూమ్‌లో వరకు సైలెంట్‌గా ఉన్న సాహిత్య రూమ్‌లోకి రాగానే సిద్ధు చేతిని విసురుగా ఆమె భుజం మీద నుండి తీసేసి, అతడికి దూరంగా జరిగి కోపంగా సిద్ధుని చూసి, "ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు అనే చెప్పేది. ఇంతకు ముందు ఎలా ఉండేవాడివో అలానే ప్రవర్తించు సిద్ధూ. ఇప్పుడు నువ్వు ఓవర్ కేరింగ్ చూపించి నా మీద ప్రేమ ఉన్నట్టు నిరూపించాలని చూడకు సిద్ధూ. ఎందుకంటే అది నా మీద నీకు లేదు అని నేనెప్పుడో అర్థం చేసుకున్నాను. యాక్సెప్ట్ కూడా చేశాను కాబట్టి నా దగ్గర నువ్వు నటించాల్సిన అవసరం లేదు. నువ్వెలా ఉండేవాడివో అలానే ఉంటే చాలు. ఇలాంటి ప్రేమానురాగాలు మళ్ళీ పండించకు. నాకు చాలా చిరాకుగా ఉంటుంది. ఎందుకంటే నీ మనసులో లేనిది అది నటన మాత్రమే చేస్తే చాలా చండాలంగా ఉంటుంది సిద్ధూ" అని చెప్పేసింది సాహిత్య సిద్ధు మొహం పైనే. "నేను నటిస్తున్నట్టు అనిపిస్తుందా నీకు" అని అడిగాడు సిద్ధు. ఆల్రెడీ అలాంటి మాటలు ఆమె నుండి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పుడో ప్రిపేర్ అయ్యి. "ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది. నన్ను చూస్తేనే చిరాకు పడేవాడివి. ఇప్పుడు ఇంత ప్రేమ పొంగిస్తే ఏమనుకోవాలి? ఏమనుకుంటాను? నా మీద ప్రేమ ఉంది అని కానీ, నా మీద కాదు. నీ బిడ్డ మీద మాత్రమే అని అనుకుంటాను. కాబట్టి నా దగ్గర నటించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను కదా" అని సాహిత్య బెడ్ మీద కూర్చోబోతూ ఉంటే, "ఒక్క నిమిషం ఉండు" అని చెప్పి బెడ్ నీట్‌గా సర్దేసి, మళ్ళీ కొత్తగా బెడ్‌షీట్ నీట్‌గా వేసి, "ఇప్పుడు పడుకో. ఏమైనా కావాలా?" అని అడిగాడు. "నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడం కావాలి" అని మొహమాటం లేకుండా చెప్పేసింది సాహిత్య. "మాటలు బాగా నేర్చావే. నేనేమి అనట్లేదని కదా" అని, "ఇప్పుడే పడుకోకు ఉండు ఒక 2 మినిట్స్" అని ఆమె వేసుకోవాల్సిన టాబ్లెట్లు వేసి, ఆమె ఆమె చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి, "కాసేపు రెస్ట్ తీసుకోవే. ఫుడ్ ప్రిపేర్ అయ్యాక నిద్ర లేపుతాను నిన్ను" అని ఆమె పడుకున్నాక సిద్ధు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి, ఆమె కోసం ఏమైనా ఫ్రూట్స్ తీసుకురావాలని చెప్పి బయటికి వెళ్ళాడు. సాహిత్య మెడిసిన్ కూడా ఇంకా కొన్ని తీసుకొని, అలాగే ఆమె కోసం ఫ్రూట్స్, కావాల్సినవన్నీ తీసుకొని, ఫుడ్ ప్రిపేర్ అయ్యే టైంకి ఇంటికి వచ్చాడు. ఇక జానకమ్మ, రఘుపతి గారు కూడా మనవరాలు అక్కడే ఉంది అని ప్రాణం కొట్టుకొని, ఆ రాత్రి వాళ్ళు కూడా అక్కడే ఉండిపోయారు. అందరికీ భోజనం సిద్ధం చేసి, అందరికీ డైనింగ్ టేబుల్ దగ్గర త్రివేణి గారు భోజనం వడ్డిస్తూ ఉంటే, సాహిత్యకి మాత్రం సిద్ధు తన కోసం లైట్ ఫుడ్ ప్రిపేర్ చేయడంతో అదే తీసుకొని వెళ్ళాడు. అప్పుడే సాహిత్య ఫేస్ వాష్ చేసుకొని బయటికి వస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఆమె మొహంలో కాస్త బాధ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉండడంతో, సిద్ధు ప్లేట్ టేబుల్ పైన పెట్టి వెంటనే సాహిత్యకి ఎదురు వెళ్ళి, "ఏమైందే?" అని అడిగాడు ఆమెను కంగారుగా పట్టుకొని. "ఏం లేదు" అని సాహిత్య బెడ్ మీద కష్టంగా కూర్చోవడంతో, "ఏమైంది సాహిత్య? ఏమైనా ఉంటే చెప్పవే" అని అడిగాడు సిద్ధు. "తల కాస్త బాగా నొప్పిగా అనిపిస్తుంది" అని సాహిత్య కళ్ళల్లో నీళ్లతో చెప్తుంటే, వెంటనే ఆమె మెడిసిన్ బాక్స్ తీసి అందులో ఒక టాబ్లెట్ తీసి సాహిత్యకి వేశాడు. "తలకి తగిలింది కదా దెబ్బ, తలనొప్పి చాలా రోజులు ఉంటుందని డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పడం, దానికి సంబంధించిన టాబ్లెట్స్ కూడా ఇవ్వడంతో" సాహిత్య తలనొప్పి లేస్తుందని ఏడవడంతో సిద్ధు ఆమెకు ఆ టాబ్లెట్ వేసి, "ఏం కాదు, ఏడవకే, తగ్గిపోతుంది" అని ఆమె తల నిమురుతూ చెప్పాడు. ఇక టాబ్లెట్ వేసుకున్నాక కాస్త మెల్లిమెల్లిగా తలనొప్పి తగ్గుతూ ఉండడంతో బెడ్ రెస్ట్‌కి ఆనుకొని కూర్చుంది సాహిత్య. ఆమెను డిస్టర్బ్ చేయకూడదని 10 నిమిషాలు అలాగే చూసిన సిద్ధు, "ఇప్పుడెలా ఉంది" అని అడిగాడు. "హా! కాస్త పర్లేదు" అని కళ్ళు తెరవకుండానే చెప్పింది సాహిత్య. సిద్ధు భోజనం ప్లేట్ తీసుకొచ్చి, "కాస్త తినవే, తిని పడుకో, చీకటవుతుంది"
ఏమి తినకపోతే ఎలా అని అన్నాడు. మళ్ళీ ఇంకా ఆమె వేసుకునే టాబ్లెట్స్ ఉన్నాయి కదా! అని. సాహిత్య కళ్ళు తెరిచి అతడి చేతిలో ఉన్న భోజనం ప్లేట్ అందుకొని, నేను తింటాను. నువ్వు తినిపించాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడింత ప్రేమ పొంగించాల్సిన అవసరం కూడా లేదులే అని చెప్పి ఫుడ్ తినేసి కాసిన్ని పాలు తాగి టాబ్లెట్స్ వేసుకుంటున్న సమయంలో మళ్ళీ అందరూ ఒకేసారి సాహిత్యని చూడ్డానికి వచ్చారు. త్రివేణి నారాయణ గారు, జానకమ్మ, రఘుపతి గారు, హిత అందరూ సాహిత్యని ఒకసారి చూసి ఎలా ఉంది? ఏంటి? అని కనుక్కొని ఇక ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సిద్ధు ఆమె కాస్త మాత్రమే తిన్నది అని అతడికి కూడా తినాలి అనిపించక కాస్త జ్యూస్ తాగి వచ్చేసి సైలెంట్‌గా కూర్చున్నాడు బెడ్ పైన. "పడుకుంటావా? లైట్ ఆఫ్ చేయనా? కాసేపు కూర్చుంటావా?" అని అడిగాడు. ఆమె ఇంకా కూర్చునే ఉండడంతో, "పడుకుంటాను. నిద్రొస్తుందని" సాహిత్య చెప్పడంతో, మెల్లిగా సిద్ధు లైట్ ఆఫ్ చేసి, మెల్లిగా ఆమె పక్కకు జరిగి, ఆమె చుట్టూ చేయి వేయగానే, "ఇలాంటి పిచ్చి కథలు పడితేనే తన్నాలి అనిపిస్తుంది. నా దగ్గరికి రావాలని ప్రయత్నించకు సిద్ధూ ఇప్పుడు. నువ్వేం చెప్పినా నేను వినే మూడ్‌లో అయితే అస్సలు లేను" అంది సాహిత్య కోపంగా. ఆమె అలా అరుస్తూ ఉండగానే సిద్ధు ఆమె నోటిని చేతితో మూసేసి, "ఒసేయ్ రాక్షసి! నీకు తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. కాస్త నెమ్మదిగా అరువు. ఆ అరిచేదేదో ఇప్పుడు వేరే రూమ్‌లో అన్నిటికి వినపడాలా? నీ గొంతు కాస్త నెమ్మదిగా మాట్లాడు. నువ్వు రాక్షసివే అని నాకు ఆల్రెడీ తెలుసు. అందరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదే నువ్వు" అని అన్నాడు సిద్ధు. ఇదిగో ఇలా మాట్లాడితేనే మరి నాకు తిక్క లేచేది. అయినా అసలు నువ్వు నన్నిక్కడికెందుకు తీసుకొచ్చావు? నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని కదా! ఏదో మా అమ్మమ్మ వాళ్ళు నన్ను తీసుకెళ్తాను అడిగినా కూడా పెద్ద ఇక్కడికి తీసుకొస్తానని చెప్పావు. నన్నడగాల్సిన అవసరం లేదా? మళ్ళీ నేనేదైనా అంటే నీ మాట తగ్గించిన దాన్ని అవుతాను అని సైలెంట్‌గా ఉన్నాను కానీ నాకిక్కడికి రావడం, మీ దగ్గరికి రావడం ఇష్టం లేదు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పింది సాహిత్య. అంత లేదు. నా పెళ్ళాన్ని నేనక్కడికెందుకు వెళ్ళనిస్తాను? ఇప్పటికే నా పెళ్ళాన్ని చూడక చాలా రోజులవుతుందిగా. ఇంత గాయం చేసుకున్నావు నా కోసం. అలాంటిది నా పెళ్ళానికి అన్నీ నేను దగ్గరుండి చూసుకోకూడదా? నా పెళ్ళానికి అన్ని మర్యాదలు నేను చేసుకోవాలి కదా! అని అన్నాడు సిద్ధు. పెళ్ళామని అన్ని సార్లు అనకపోయినా నేను నీ పెళ్ళాన్నే అవుతాను. ఎందుకంటే బలవంతంగా నీ చేతితో నా మెడలో తాళి కట్టించుకున్నాను కదా! ఇప్పుడు మళ్ళీ నువ్వు అన్ని సార్లు అని నాకు గుర్తు చేయాల్సిన అవసరం అయితే లేదులే. నాకు అన్నీ గుర్తున్నాయి. తలకి దెబ్బ తగిలినంత మాత్రాన అన్నీ మర్చిపోయాను అనుకుంటున్నావా ఏంటి? అని అడిగింది సాహిత్య. నిజంగా నువ్వలా మర్చిపోయినా బాగుండేదే. నేను నీతో కోపంగా ఉన్న రోజులు అన్నీ మర్చిపోయి, ఇప్పుడు ఏమీ తెలియని దానిలాగా గజినీలాగా మారిపోతే, నిన్ను కొత్తగా మళ్ళీ నా ప్రేమలో తడిపేసి, మళ్ళీ కొత్తగా నీకు నా ప్రేమను పంచి, నిన్ను నా లైఫ్‌లోకి తీసుకొచ్చుకునేవాడినే అన్నాడు సిద్ధు. ఎందుకు? ఒక్కసారి నిన్ను ప్రేమించి ఇప్పుడు నేను పడుతున్న తిప్పలు చాలవా? మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రేమించి మళ్ళీ ఎన్ని సార్లు తిప్పలు పడమంటావు నన్ను? అంది సాహిత్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.